వర్షాధారంగా మొక్కజొన్న సాగు చేసిన పార్వతీపురం మన్యం జిల్లా రైతులు నాసిరకం విత్తనాలతో నష్టపోయామంటూ లబోదిబోమంటున్నారు. పంట చివరి దశకు చేరుకుంటున్న కంకుల్లో గింజలు రాక నష్టపోయామంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలోని మక్కువ మండలంలో సుమారు 900 ఎకరాల్లో మొక్కజొన్న సాగులో ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో పంట రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నందా గ్రామంలో మొక్కజొన్న సాగుదారులకు అధిక నష్టం వాటిల్లింది. ఎకరాకు సుమారు 20,000 వరకు పెట్టుబడులు పెట్టామని కనీస దిగుబడులు కూడా రాని పరిస్థితి వచ్చిందంటూ వాపోతున్నారు. పూర్తిలోగలేదు, పూర్తికి అసలు ఎన్ని లేదు. తక్కువ రేటు వేసినప్పుడే బాగానే ఉండేవి. 3 ఎకరాలు వేసినాను, 50,000 రూపాయలు మొత్తం పెట్టాను, అంతా నష్టపోయాను. 1,500 రూపాయలు ప్యాకెట్ తెచ్చి వేసినాను, నష్టపోయాను. అప్పుడు 600 రూపాయలు పెట్టుబడి పెట్టినవి అప్పుడు బాగా వచ్చేవి. ఇప్పుడు ఈ 1,500 రూపాయలు వచ్చేసరికి మొత్తం నష్టమైపోయాను. గుండె వేసామండి, డిఎఫ్ ఊరీలు వేసాము 50 మూట్లు దరిదాపు 4 ఎకరాలకి. 4 ఎకరాలకి వేస్తేమో జొన్న సేనే అవ్వలేదండి. 1,500 కొన్నానండి, పొత్తి బాగులేక ఎండిపోయిందండి. 4 ఎకరాలకి పెడితేమో ఇప్పుడు దిగుబడి లేదు, సేని పోయిందండి. అవి చేస్తే పండలేదు, పొత్తి వేయలేదు, అలాగ నిలబడి అలాగ పొత్తేసి ఎండిపోతున్నాయి. ఆ నష్టం మళ్ళీ ఎవరు ఇస్తారో, గవర్నమెంట్ ఇస్తారా, సహకారి ఇస్తాడు. ఆ సహకారి అప్పు అడిగినాడు, ఆడు దొబ్బుతున్నాడు. రేట్ అవి అవుతాయి మత్తులు. 4 ఎకరాలకి గుండ, ఆ గుండ ఒకటే 350, 650 అలాగ తెచ్చినాము. మొక్కజొన్న సాగు చేసి నష్టపోయిన రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించారు. అధికారులు క్షేత్ర పరిశీలన చేసి పంట పొలాలను పరిశీలించారు. పంటలో సరైన దిగుబడులు రాకపోవడానికి గల కారణాలను పరిశీలించి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపడతామంటూ చెబుతున్నారు. ఒక 9 మంది రైతులు 18 ఎకరాలు మొక్కజొన్న కండెలు బాగా రాలేదు. అయితే 4 ఎకరాల్లో ఒక అరెకరం బాగా వచ్చింది, 1 ఎకరంన్నర రాలేదు. అంటే అలాగా ఆ రేషియోలో అంటే 75% బాగా రాలేదు, ఒక 20% వచ్చింది అనమాట. సో ఇదేంటంటే వీళ్ళని అడిగితే అక్కడ మక్కువ వడ్ల నుంచి డీలర్స్ నుంచి తెచ్చామని వీళ్ళు చెప్తున్నారు. ప్యాకెట్లు కూడా వీళ్ళు చూపించడం జరిగింది. తదుపరి చర్యలు ఏంటంటే ఇప్పుడు డీలర్స్ నుంచి షోకాజ్ నోటీస్ కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. అలానే మా కంపెనీకి కూడా మేము తెలియపరుస్తాం, వాళ్ళకు కూడా షోకాజ్ నోటీస్ ఒకటి ఇస్తాము. ఇది జిల్లా అధికారులకు తెలియపరిచి ఈ రైతులకి న్యాయం జరిగేలా మేము చూస్తాం. సాగుదారులంతా చిన్న సన్నకారు రైతులే. అప్పులు తెచ్చి మరీ పంట సాగు చేశారు. పంట నష్టపరిహారం అందిస్తే తప్ప తాము కోలుకునే పరిస్థితి లేదంటూ బాధితులు వాపోతున్నారు.